తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. జయలలిత పాత్రకు హేమమాలిని లేదా రమ్యకృష్ణను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరిరువురితో సంప్రదింపులు జరుపుతున్నారు దాసరి నారాయణరావు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జయలలితపై చిత్ర నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నెల రోజుల్లో సినిమా నిర్మాణాన్ని పూర్తి నారాయణరావు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించారు దాసరి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. జయలలిత పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలి అని ఆలోచిస్తున్నారు. జయలలిత పాత్రకు హేమమాలిని లేదా రమ్యకృష్ణను వీరిద్దరిలోనూ ఎవరో ఒకరిని ఎంపిక చేసేందుకు వీరిరువురితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జయలలితపై చిత్ర నిర్మాణం చేపట్టాలి అనే ఆలోచనలో దాసరి ఉన్నట్టుగా తెలుస్తోంది. నెల రోజుల్లోనే ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలని, సినిమా నిర్మాణాన్ని పూర్తి చేయాలని దాసరి నారాయణరావు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సంబంధించి పనులను కూడా ప్రారంభించారు దాసరి. అయితే అమ్మగా ఎవరిని ఎంపిక చేయాలి, డ్రీమ్ గర్ల్నా లేకపోతే రమ్యకృష్ణనా అనే విషయంపైనే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దాసరి తీయబోతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రఖ్యాత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో సంచలన చిత్రానికి తెరదీశారని చెప్పుకోవాలి. స్వర్గీయ జయలలిత చరిత్రని తన సినిమా కథాంశంగా ఎంచుకొని ఆవిడపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తీయటానికి ఆయన సమాయత్తం అవుతున్నారు. సినీ నటిగా ఉన్నప్పటి నుంచి కూడా జయలలిత తోటి దర్శకుడు దాసరి నారాయణరావుకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆవిడ మరణం ఆయన్ని బాగా కలిచివేసిందని చెప్పుకోవాలి. చివరి రోజుల్లో హాస్పిటల్లో జయలలిత చేరినప్పటి నుంచి కూడా ఆయన చాలా ఆందోళనగా కనిపించేవారు జయలలిత విషయంలో. ఆవిడ పట్ల తనకున్న అభిమానానికి, ఒక వ్యక్తిగా తను పడ్డ స్ట్రగుల్స్, తను ఎలా పైకొచ్చింది, ఎలా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది, ఎలా ప్రజలకు సేవ చేసింది, ఈ విషయాలన్నిటిని కూడా ఒక మంచి చిత్రంగా రూపొందించి ప్రజలకు తెలియచేయాలి, ఆవిడకు ఒక మంచి ట్రిబ్యూట్ లాగా ఆయన అందించాలనే తపనతోటి ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా జరుగుతోంది. ప్రస్తుతానికి ఆర్టిస్టుల సెలక్షన్స్ కూడా దాదాపు కొంతవరకు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఈ సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఈ తదితర వివరాలన్నీ కూడా మరి కొద్ది రోజుల్లోనే ఆయన స్వయంగా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.